కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించి నేటికి 2.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. 99 కార్యక్రమాలు అప్లోడ్ చేసాం. ఇప్పుడు 100వ కార్యక్రమం కింద మా మార్నింగ్ కాఫీ క్లబ్ స్టాంప్ని మై స్టాంపు కేటగిరీలోను స్టాంప్ని ఒకటి రిలీజ్ చేసాం. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. ఇందుకు గాను మా యూట్యూబ్ ఛానల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు వీక్షకులు మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారందరికీ ఈ వీడియో ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు మా క్లబ్ మెంబర్స్ కూడా మంచి కోఆపరేషన్గా ఉన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ఐడియా ప్రమోటరు మా మార్నింగ్ కాఫీ క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారి ఆలోచనే ఈ యూట్యూబ్ ఛానల్. వారు ఎంతో కష్టపడి ఈ యూట్యూబ్ ఛానల్లో కార్యక్రమాలన్నీ అప్లోడ్ చేస్తున్నారు. వారికి వీక్షకుల తరపున మా క్లబ్ తరపున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. ఫ్రెండ్స్, ఈరోజు మా మార్నింగ్ కాఫీ క్లబ్కి చాలా సుదినం. 30 నెలల క్రితం మేము ప్రారంభించిన మా మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం అనే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు 99 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు 100వ వీడియోగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ లోగోతో కూడిన స్టాంప్ని రిలీజ్ చేయించడం జరిగింది. ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మై స్టాంప్ కేటగిరీలో ఇటువంటి సదుపాయాన్ని కల్పించారు. దాని ద్వారా మేము మా కాఫీ క్లబ్ లోగోతో కూడిన స్టాంపుని తయారు చేయించి మరి రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ స్టాంపుని రిలీజ్ చేయించడం జరిగింది. అలాగే మా 100వ యూట్యూబ్ ఛానల్ వీడియోని అప్లోడ్ చేస్తున్న శుభ సందర్భంగా లండన్లో డిప్యూటీ మేయర్గా చేస్తున్న భీమవరం వాసి శ్రీ ఆర్యన్ ఉదయ్ ఆర్ఏటి గారిని కూడా మరొక అతిథిగా పిలుచుకొని వారి చేతుల మీదుగా ఈ 100వ ఎపిసోడ్ కార్యక్రమం యొక్క లోగోని ఆవిష్కరించడం జరిగింది. మరి ఇంతకాలం మాకు సహకరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు, సబ్స్క్రైబర్స్కు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ కూడా కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 100వ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.
తో కూడిన స్టాంపుని బేరమర్చే కార్యక్రమానికి వచ్చేసిన నాకు మిత్రులు శ్రేయోభిలాషులు రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా వెంకటేశ్వరన్ గారికి, అలాగే మా మాలికా క్లబ్ యూట్యూబ్ ఛానల్ 100వ ప్రోగ్రాన్ని ప్రారంభించడానికి చేసిన బ్రిటన్ కెన్సింగ్టన్ బెర్సియా డిప్యూటీ మేయర్గా మన తెలుగువాడు, మన దేవరవాసి, అక్కడ తెలుగు జెండాన్ని ఎగరేసిన తెలుగు ముద్దుబిడ్డ శ్రీ ఆర్యన్ ఉదయ గారికి, మా ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా ఉన్న కొత్త శ్రీనివాస్ గారికి, మా క్లబ్ కో కన్వీనర్ యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ కోలెట్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మాలికా క్లబ్ సభ్యులందరికీ, వివిధ సంఘాల నుంచి ఇచ్చేసిన పిఎస్ఎల్కి, కాంగ్రెస్ మిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేసింది ఇది నాకు ఈ రోజున కలిగింది. దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారికి, పోస్టల్ సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, పిఆర్ఏ గారికి, పోస్ట్ మ్యాన్స్ ఇద్దరికి, ఐదుగురికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. నిర్మాణపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే సంస్థలు ఉన్నాయి, కమ్యూనిటీ కులపరమైన సంస్థలు ఉన్నాయి, రిక్రియేషన్ క్లబ్లు ఉన్నాయి. దానికి దీటుగా గత 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మాలికా క్లబ్ దినదినాభివృద్ధి చెంది ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ అందరి మండలంలో పొందామంటే కాదానికి ముఖ్య కారణం నా వెనుక ఉన్న 49 మంది సభ్యులు మాత్రమే. ఆ 49 మంది నాకు సేవలలో పాల్గొంటూ ఏ కార్యక్రమం తప్పెట్టినా దానికి మేము ఉన్నామని, మేము ఉంటాం, కార్యక్రమం చేయండి అని చెప్తూ నన్ను వెన్నట్టు తలుపు తట్టినట్టు నన్ను తట్టి ఎదరికి నడుపుతున్నారు. వారు 49 మందికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమస్యలో చెప్తాను, ఎంతో గర్వపడుతున్నారు. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టం, మీకు తెలిసిందే కాదు. కానీ మేము ఈ కార్యక్రమం చేయాలి, ఇలా చేయాలి అని వెంటనే నాకు ఎంతో ప్రోత్సహిస్తున్న సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, క్రమశిక్షణతో మారిపోయారు. ఏ పనైనా చేయగలరు అనే పేరు, వీళ్ళకి తప్పగా చెప్పాలి అనే పేరు, నాయకుల మనసులో ఉన్న పేరు, పెద్దల హృదయాల్లో ఉన్న పేరు, నాయకులు కళములు అంటే విజయకండి ప్రేమగా పిలిచే పేరు, స్నేహితుల కళల్లో మేము లేమే అనే పేరు, సభ్యుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆనందపడే పేరు, సభ్యులు కుండే నిండా నిండిన పేరు, ఆ పేరే మా మాలికా. ఇప్పుడు మా మాలికా ఇష్టం గురించి, మా కాఫీ క్లబ్ అనేది మీ అందరికీ సుపరిచితమే. కానీ ఇక్కడ చాలా మంది గెస్టులు ఉన్నారు, చీఫ్ గెస్టులు ఉన్నారు కాబట్టి సింపుల్గా ఒక విషయాలు చెప్పాలని ఇక్కడ ముందుకు వచ్చానండి. మరి మేము 21లో 4 ఏళ్ల క్రితం ఉదయం నడుస్తూ, మరి ఆ తర్వాత యోగా చేస్తూ, మరి జోక్స్ తోటి నవ్వులతోటి ఆనందంగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ చేసే కార్యక్రమంలో పుట్టిందే మా మాలికా క్లబ్. మరి అది కొండ రామరావు గారి మానస్ఫూర్తిగా ఎంతో ఇష్టం ఆయనకి. ఏ ప్రాజెక్ట్ అయినా చేసామంటే మరి 100% సక్సెస్ అయితే చాలా గడిపెట్టి పోతుంది, అంత ఆనందపడిపోతారు ఆయన. అలాంటి రామబాబు గారికి ఇష్టమైన ఈ క్లబ్ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడింది. మాలికా క్లబ్ యొక్క హిస్టరీలోకి వస్తే కన్వీనర్గా కొండ రామబాబు గారు, కో కన్వీనర్గా కోరెట్ శ్రీనివాస్ గారు, పిఆర్ఓగా పట్టుకోటి శ్రీనివాస్ గారు. మరి పిఆర్ఓ ఆయన ఉండటం వల్లే మా ఈ క్లబ్ ఇంత ఫ్లరిష్ అయింది, అందరికీ తెలిసింది, ఇంత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే గోల్డ్ గిఫ్ట్ కంపెనీ కొండ హనుమంతరావు గారు, మరి ఏదైనా మ్యారేజెస్ జరిగితే కనుక మరి మేము గోల్డ్ గిఫ్ట్ అది ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ
కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అలాగే కొండ సుమూర్తి గారు కూడా ఉన్నారు. బర్త్డే కమిటీగా భగవత్ రామకృష్ణ గారు, డిసిప్లిన్ కమిటీగా మానపల్లి వెంకటబాబు గారు, కంచెల భాస్కరరావు గారు, మ్యారేజ్ డే కమిటీగా కొండ సుమూర్తి గారు, గెస్ట్ అండ్ గార్లెండింగ్ కమిటీగా చవా సుబ్బారావు, సంగల కుమార్ గారు. అలాగే వీరందరూ యొక్క సహకారంతో ఇలా పనులు పంచుకుంటూ, అలాగే మేము కూడా ఇందులో ఒక పార్ట్గా ఉన్నామంటే ఎలాగంటే ఈ సహాయించే ఒక కమిటీగా మమ్మల్ని వేశారు. అందరూ నేను, మరి వసీని గారు, మరి దేవి నాని గారు, అలాగే మన కన్నయ్య గారు కన్నయ్య గారు కూడా ఉన్నామండి. అలా ఇలా పనులు పంచుకుంటూ మరి ఆనందంగా ముందుకు సాగుతూ ఉన్నామండి. మరి ముఖ్యంగా మాకు ఇంత రావడానికి కారణం ఏంటంటే మరి తాడిమల గిరి గారు, మరి ఈ సందర్భంగా వారిని మేము గుర్తు చేసుకోవాలి. మరి వారి షాపింగ్ కాంప్లెక్స్ వేదిక మాకు చాలా ఉపయోగపడింది. వారి ఆశీస్సుతోటి ఎన్నో కార్యక్రమాలు మరి ఆ వేదిక మీద చేయడం జరిగిందని వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే క్లబ్ స్టిక్కర్స్ మన కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు మరి సెంట్రల్ మినిస్టర్ మన బోడుగుల శ్రీనివాసరావు గారితో మేము చేసుకోవడం జరిగింది. అలాగే క్లబ్ పిన్స్ ఎల్లిన సూర్యారావు గారితో మరి ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే క్లబ్ ఐడెంటిటీ కార్డ్స్ రాయపురం భగవాన్ గారు, వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి సమక్షంలో మరి అదే చాలా చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమం. అలాగే క్లబ్ ఐడెంటిటీ కార్డ్స్ రాయపురం భగవాన్, డైరెక్టర్ సీనియర్ నిర్మాత రాసి మూవీస్ అధినేత నరసింహరావు గారితో డైరెక్ట్ చేసుకున్నామండి. అందులో అడ్రస్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ అలాగే అన్ని అందులో ప్రింట్ చేసుకోవడం జరిగింది. అలాగే యూట్యూబ్ ఛానల్ డిఎన్ఆర్ కాలేజీ అధ్యక్షుడు గోవరాజు వెంకట నరసింహరాజు గారు మరి వారి స్వహస్తాలతో ఇది ఇక్కడ ఈ వేదిక మీదే వారు చేయడం జరిగింది, ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇదే వేదికలో మేము 99 కార్యక్రమాలు అప్లోడ్ చేసి 100వ కార్యక్రమానికి ఇక్కడ ఈ రోజున ఎదురు చూస్తున్నాం. చాలా గొప్ప విషయం ఉన్నది, చాలా చాలా ఆనందపడే విషయం నాకు. అలాగే మేము ఇంకా ఈ లోకల్ కార్యక్రమానికి వస్తే మరి భీమవరం మున్సిపల్ కమిషనర్ గారితో ఈ భీమవరం సమస్య పైన మేము పట్టణ సమస్యలతో ముఖాముఖి ఒకటి ఏర్పాటు చేసుకుని మరి ఆ భీమవరం సమస్య గురించి చర్చించడం జరిగిందండి. అలాగే డాక్టర్స్ చేయాలి, సిఏ చేయాలి, లాయర్ చేయాలి, తర్వాత ఇలాంటి సెలబ్రేషన్స్ మరి పెద్దలు మరి చాలా మంది ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ గా మనకి ఎంతో చేస్తున్న లాయర్స్ కానివ్వండి, సిఏ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వారి ఇళ్ళకి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందండి. అలాగే దేవాలయంలో వీధులు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే చలివేంద్రాలు అన్నింటికీ కూడా మా ఎంసీసీ తరఫున డొనేషన్ చేయడం జరిగిందండి. ఎక్కడ ఏ కార్యక్రమం చలివేంద్రం జరిగినా అక్కడ మేము ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇచ్చి మేము కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. అలాగే దేవాలయం వివిధ సంఘాల వినాయక చవితి ఈ మట్టి విగ్రహాలు అందరికీ పరిచయం చేయాలి, మరి వాతావరణం పొల్యూషన్ అవ్వకూడదు, అలాగే ఈ మట్టి విగ్రహాలతో పూజ చేయాలని చెప్పి మేము అవేర్నెస్ తీసుకొచ్చి మరి 1000 మట్టి విగ్రహాలు, రథ పుస్తకాలు, పళ్ళు కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక సిఏ కానీ, సివిల్స్ కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ, టాపర్స్ మరి ఆ ఇళ్ళకు కూడా వెళ్ళి మేము ఆ విద్యార్థుల్ని మేము అభినందించడం, వారికి మా వెన్ను తట్టి మేము ఉన్నామని చెప్పడం మేము చేసే ఒక కార్యక్రమాలు ఒకటి. దానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. నెక్స్ట్ మాకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, పొట్టి శ్రీరాములు, ఇలాగా ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటూ ఉంటాం. సంక్రాంతి ముగ్గురు పోటీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి సహకారంతో చాలా గ్రాండ్ గా మన డిఎన్ఆర్ గ్రౌండ్స్ లో చేయడం జరిగింది. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ గారి జిల్లాధికారి గారి సూచన మేరకు మరి క్లీన్ అండ్ గ్రీన్, ఎయిడ్స్ గురించి, అలాగే డయాబెటీస్ గురించి, మరి మొట్టం లాంటి కార్యక్రమం గురించి, అలాగే ర్యాలీలు 3K 5K రన్స్, వీటన్నిటిలోనూ కూడా మేము పాల్గొంటూ మా మార్నింగ్ ఆఫీస్లో ఉనికిని తెలియజేస్తూ ఈ రోజు కూడా ఇలా ఉన్నామండి. అలాగే నెక్స్ట్ ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ స్టూడెంట్స్ కి ఆర్థిక సాయం కూడా చేయడం మా క్లబ్ ద్వారా జరుగుతుంది. బాగా చదువుకుని వారి పూర్గా ఉంటే కనుక ఫైనాన్షియల్ గా వారికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఈ కళారంగాలు కానివ్వండి, ఆత్మాధిక సంఘాలు, దేవాలయాలు కూడా మేము మా వంతు సహకారం, ఆర్థిక సహకారం చేస్తూ ఈ రోజున చేస్తున్నామని దానికి కూడా. అలాగే డిసెంబర్ 31 నైట్స్ అని, సంక్రాంతి సంబరాలని, కార్తీక వనసామాలని, మరి మా క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చాలా మా సభ్యుల యొక్క సరదాతోటి ఎంతో హ్యాపీగా జరుపుకుంటూ వస్తున్నామండి. మా క్లబ్ సభ్యులు దేవాలయం
వివిధ సంస్థల్లో అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్యవైశ్య, లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్, డిఎన్ఆర్ కాలేజీ, వివైశ్య, పిఎన్ఐ, జేకామ్, అలా అన్ని చాలా ప్రోగ్రామ్స్ లో చాలా సంఘాల్లో మా వాళ్ళు అందరూ కూడా మరి మెంబర్స్ గాను, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అన్ని చోట్ల ఉన్నారు. అది మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా అది కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా అంటే షాప్ ఓపెనింగ్స్ అవనండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవనండి, లేకపోతే వారి ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా మాకు మా డయాస్ మీదకి వచ్చి మమ్మల్ని ఎంతో వాళ్ళ సొంత మనుషులాగా, వారి ఇంట్లో మనుషులాగా మమ్మల్ని మాకు కార్డు ఇచ్చి మమ్మల్ని పిలుస్తారు. మాకు చాలా ఎంతో అనుభూతినిస్తూ ఉంటుందండి. అలాగే మేము అందరూ కలిసి కూడా మేము ఒక సరదాగా ఒక సినిమా హాల్ బుక్ చేసుకుని మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సినిమా చూసి లంచ్ చేసుకుని ఇంటికి వెళ్ళాం. ఎంతో ఆనందంగా గడిపిన రోజు ఉందండి. అలాగే మా క్లబ్స్ అందరూ కలిసి టూర్స్కి వెళ్తాం. అలాగే టూర్స్కి వెళ్ళాము. మొన్న కేరళ టూర్ కూడా వెళ్ళారండి. ఇలా చేసుకుంటూ మా క్లబ్ సభ్యులు ఎంత జరిగే శుభకార్యాలు కూడా మరి వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో పండగ వాతావరణం మేము కలగజేస్తూ ఉంటాం. ఏ సభ్యుడింట్లో ఏ కార్యక్రమం జరిగినా 50 మంది వెళ్తాం, ఫ్యామిలీస్తో వెళ్తాం. ఆ రోజున ఆ పండగలా ఉంటుంది ఆ ఇంట్లో జరిగే కార్యక్రమం. అది చాలా గొప్ప విషయం. అలాగే మా క్లబ్ వేదిక మీదకి మేము సత్కారం చేసిన ఎంతో మహానుభావులు మరి వారందరూ కూడా చాలా ఉన్నతంగా ఉన్నారండి. ఈ రోజున అందరూ చెప్పుకోదగ్గర మన వర్మ గారు మరి అది ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు, మా క్లబ్ డయాస్ వచ్చారు. అలాగే మన అనిబాబు గారు, మన ఎమ్మెల్యే గారు, వారి ఎమ్మెల్యే గారు పిఎస్సీ చైర్మన్ అయ్యారు. అది కూడా చాలా గర్వం. ముఖ్యంగా మా బాగా సత్యనారాయణ గారు మరి మాతో పాటు మా రోడ్లో మాతో పాటు తిరిగిన ఆయన మరి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఉండి మరి మొన్న 2-3 కమిటీల్లో వేసాను, పేపర్లో కూడా చూసాం. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ అచీవ్మెంట్. మరి మన భీమవరానికి ఇలాంటి ఎన్నో మరి ఎంతో ఆనందించాలు మనం అందించిన భీమవరం ఇది. ముఖ్యంగా మా కాఫీలోపు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మరి ఈ రోజున మన ఆర్యన్ ఉదయ్ గారు మరి భీమవరం చెంది మరి బ్రిటన్లో మరి ఆయన రాజకీయంగా అంత ఉన్నతంగా ఉన్నారంటే చాలా మనందరికీ కూడా గర్వకారణం. మరి అలాంటి ఈ విషయాల్లో కూడా మేము చాలా ముందుంటాం. మరి ముఖ్యంగా ఇందాక గిరిగారు లేరు, మీ షాపింగ్ కాంప్లెక్స్ ఆ యొక్క వరండా మేము వాడుకుంటూ చాలా ఉన్నతంగా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మేము ముఖ్యంగా సభాముఖంగా మళ్ళీ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఇంకా కుటుంబ బంధాలు అంతంత మాత్రంగా ఉండే ఈ రోజుల్లో మా ఎంసీసీ సభ్యుల స్నేహబంధం ఆనందంగా సాగుతుంటుంది. అంతేకారణంగా మా సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం భవిష్యత్తులో మా జీవితకాల కన్వీనర్ కొండ రాంబాబు గారు, అలాగే మా ఊరేశ్వరి గారు. దయచేసి క్షమించాలి, మీ అనుమతి రాకుండా జీవితకాలం చెప్పేస్తాను నేను. ఎందుకంటే మీ ఇద్దరు లేకపోతే మా ఎంసీసీ లేదు. మేమందరం అనుకుంటాం, మీరు ముందు నడిపిస్తుంటాం, మేము అందరం నడుస్తుంటాం. మీరు ఉంటేనే ఎంసీసీ అంటేనే మీరు. అలాగే మా మార్నింగ్ క్లబ్కి మరి మీరు, అలాగే మీ భాగానికి ఉపయోగపడేలా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మార్నింగ్ కాఫీ క్లబ్ అంటే ఒక బ్రాండ్. నేను గర్వంగా చెప్తాను, మార్నింగ్ కాఫీ క్లబ్ అంటే రోజు పండుగలా ఉంటుంది అన్నారు. నిజమే, మాకు ప్రతిరోజు పండుగే. మరి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి అయ్యా హిందూ అనే బ్యాచ్ని ప్రారంభోత్సవానికి వచ్చాక తర్వాత ఎమ్మెల్సీ అవుతారని మేము ఎన్నో కలగన్నాం. దేవుడు ఆయన రాష్ట్రంలో కాదు, నీ సేవలన్నీ దేశానికి కావాలని ఆయన గర్వించదగ్గ పదవి ఆ దేవుడు మన ద్వారా నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. మా డ్యాస్ నుంచి మీరు వెళ్ళారని ఈ సభాముఖంగా చెప్తూ మార్నింగ్ కాఫీ సభ్యులకి, నా చిన్న స్నేహితులకి, పెద్దలకి, పట్టణ ప్రముఖులకి అందరికీ కూడా నా నమస్కారం. మరి ఈరోజు మరి ఇదే ప్రాంగణంలో ఒకసారి మరి గోపరాజు వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్ ఒకటి మేము పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమం ఇప్పుడు దాకా మన కాన్పూర్ సత్యనారాయణ గారు అంతా సవివరంగా చెప్పారు. మేము మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే సంఘంలో పేరు తెచ్చుకునే పనులు అంటే పదవులు అవ్వచ్చు, లేదా సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు, అలాగే ఐఐటి తీసుకురావచ్చు, భీమవరానికి అంత మంచి పేరు తెచ్చే ఏ వ్యక్తులైనా సరే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళని సన్మానించి బీసీ వ్యాన్ కూడా తీసుకెళ్ళిపోయి
అది నెగ్లెక్ట్ చేయడం మన యొక్క ఫస్ట్ లక్ష్యం. ఆ తర్వాత ఈ సేవా కార్యక్రమాలు ఎలాగున్నా ఏదో మీ అంతా కొంచెం ఎందుకైనా సరే సంఘంలో ఎటువంటి అంశం ఉన్నా సరే పార్టిసిపేట్ చేసుకుంటూ ఇప్పటిదాకా సత్యనారాయణ గారిని వివరించారు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆ విధంగా చేస్తూ వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మా అందులో భాగంగానే మై స్టాఫ్ రిలీజ్ చేద్దామని చెప్పి ఈ కలకన్నాడు మా రాంబాబు. ఎప్పుడు తిరిగాడంటే మొన్న మా ఇంట్లో చెప్పినప్పుడు సంవత్సరం నుంచి ఇదే పని మీద ఉన్నాను బాబా అని చెప్పాడు. నిజంగా యాక్షన్ బాగా మొత్తం మీద సాధించి నాకు ప్రియాతిపరమైన నా హితుడు, నా ఆత్మ బంధువు, నా స్నేహితుడు, నాకు అన్నీ ఆయనే బాగా సత్యనారాయణ గారు. ఆయనతోటి ఓపెన్ చేయించడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు బాగా సత్యనారాయణ గారిని ఆయన వచ్చి ఇక్కడ పరిచయం చేస్తారనుకోండి, కానీ నాకైతే నా లైఫ్ అంతా ఆయనే. నాకు అన్నింటికన్నా సపోర్టు, అన్నింటికీ ఆయనే. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంత కష్టపడ్డాడో, ఇట్లా ఫైనాన్షియల్ మ్యాటర్ నుంచి రాజకీయంగా మరి ఆయన చదువుకుని బియ్యం చేసుకుని ఆయన అంతా ఆ రాష్ట్రాన్ని కాపాడుకుని, అదేవిధంగా అక్కడి నుంచి రాజకీయంగా అంటే ఫస్ట్ విద్యా నాయకుడిగా, విద్యా మన వాలంటీర్గా నాయకుడిగా, అక్కడ నాయకుడిగా, అలాగే మన తర్వాత వార్డు మెంబర్ స్థాయి నుంచి అంటే మున్సిపాలిటీ కౌన్సిలర్ నుంచి ఇవాళ రాజకీయంగా రాజ్యసభ సభ్యుడిగా మరి దేశంలోనే మన గవర్నమెంట్ నుంచి రిప్రజెంట్ చేయవలసినంత వ్యక్తిగా ఎదిగిన నాగార్జున గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పుడు ఎన్నో అంటే 2-3 ఉన్నాయి. ఎందుకంటే వార్డు కౌన్సిలర్గా నెగ్గితే కనుక రాజ్యసభ వెళ్తారని చెప్పి చాలాసార్లు చక్కగా కొట్టింది. అది నిజమే. ఎందుకంటే బాగాజాచన గారు అయితే, వర్మ గారు అయితే, తోట సీతారామకృష్ణ గారు అయితే అందులో పనిచేసి సక్సెస్ సాధించారు. అలాగే మన సినిమా యాక్టర్ చంద్రమోహన్ ఒకసారి చెప్తూ మై లైఫ్ ఈజ్ గేట్వే ఆఫ్ గ్రేట్ హీరోయిన్స్ అన్నాడు. అంటే ఏంటంటే అతనితో పనిచేసిన ప్రతి హీరోను బాగా స్థితిలోకి వెళ్ళిపోయారు, నేను ఇలాగ ఉండిపోయి చెప్తాను. అలాగే అంటే 16 వయసులో సీనియర్ అయితే సిరికి చెప్తాకి ఈ ఉదాహరణ చెప్పలేదు. అందువల్ల మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ చెప్పడం మాకు ఈ రోజు ఇచ్చేసిన సత్యనారాయణ గారు ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు అతిథి శ్రీ బాగాజీ కనకాల విజయ రామకృష్ణ గారు పరిచయం చేస్తారు. ఎంతో పవిత్రమైనటువంటి మొగుడమ్మల మూలకటమ్మ శ్రీ 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 మౌడమ్మ వారి ఆశీస్సులతో అలరారుతున్న ఈ భీమవరం పట్టణంలో వెంకట నరసింహమూర్తుల పుత్ర రత్నంగా నవతరానికి ఆదర్శప్రాయమైన పాకావారి వంశంలో చక్కటి చిరునవ్వే నిరంతర ఆభరణంగా సమయస్ఫూర్తి వ్యవహారంగా గల వెంకట సత్యనారాయణ నామధీయంగా 1961 నవంబర్ 23 జన్మించిన వీరు ఎందరో సమస్యలకు పరిష్కారం చూపగల న్యాయవాది వృత్తిని ఎంచుకుని స్వీకరించి మంచి ముత్యం లాంటి తులసి లక్ష్మిని ఇల్లాలుగాను, వనిత నరసవాణి పుత్రికగాను, ధనుంజయ నరసింహమూర్తి లాంటి పుత్రులను మరుపుగా పొందుతున్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పురుగుపుచ్చుకున్న వీరు 1976 సంవత్సరంలో తొలిసారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరడం ద్వారా వారి ప్రస్థానం మొదలైంది. 1978 నుంచి 80వ సంవత్సరం 80లో వరకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ డిఎన్ఆర్ కాలేజీ క్యాంపస్ ఇన్ఛార్జిగా చేసి 1980వ సంవత్సరంలో బీజేపీలో యాక్టివ్ మెంబర్గా చేరి 82 వరకు సెక్రటరీగాను, 1984 వరకు టౌన్ ప్రెసిడెంట్ గాను, 1986 వరకు జిల్లా సెక్రటరీ గాను, 1971 వరకు వైస్ ప్రెసిడెంట్ గాను, 1994 మధ్య భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాను, అలాగే 2006 సంవత్సరం నుంచి 2010 వరకు 4 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ గాను,
2009లో బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గాను 2019 నుంచి 21 వరకు బీజేపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే 21 నుంచి స్టేట్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతూ 2024 ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి పదవులు ఎన్నో అలంకరించి అచంచల విశ్వాసం, అంతరాజ్య సాధ్య కృషి, అపార పట్టుదల, అసాధారణ నిరీక్ష, అన్నిటికీ మించి క్రమశిక్షణ గల నైజమే ఆర్ఎస్ఎస్ లోనైనా సరే బీజేపీ పార్టీలోనైనా సరే వారి యొక్క కృషికి ప్రతిఫలం వృద్ధికి అహర్నిశలు పాటుపడి తనదైన శైలిలో బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. చదువుగా చాతుర్యం, వినయం, విజయం, ఆధ్యాత్మికం, సాహిత్యం, సామాజిక న్యాయం అన్నీ ఆయన దాటి వచ్చిన వాళ్ళే. హిమశకరంగా ఎదిగిన ఆయన కృషి, దీక్ష, పట్టుదల ప్రాణపాటుగా ఈ రోజు బీజేపీ పార్టీలో వాటి రాజ్యసభ సభ్యులుగా పరిగణించి తన వృత్తిగా గుర్తించిన దాంట్లో అతిశయోక్తి లేదు. పదవులు ఎన్ని అధిరోహించిన ఏ పదవైనా వారికి అలంకారప్రాయమే. అటువంటి మహోన్నత వ్యక్తిని పరిచయం చేసే అవకాశం ఇచ్చిన మార్నింగ్ కాఫీ క్లబ్కి నా ధన్యవాదాలు. వారు ఈనాటి ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు పాదా వెంకట సత్యనారాయణ గారు. వారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. వారికి ఎటువంటి పదవి నచ్చలేదు అనడానికి ఉదాహరణగా నిన్న మొన్నట్లో వచ్చినటువంటి మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సలహా మండలి 10 నుంచి 15 మంది ఉంటారు. వారిలో ఒకరుగా ఈ రోజు కూడా చాలా గర్వంగా ఉంది. అటువంటి మహిళలకు మరిన్న పదవులు అభిరామించాలని కోరుకుంటూ మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంతో ప్రపంచాన్ని కైవసం చేసి భారతదేశాన్ని 250 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పౌరసత్వం, బ్రిటిష్ పౌరుల పుట్టుబిడ్డ మీద ఒక భారతీయుడు, అందరూ తెలుగువాడు, మన దేశంలో డిప్యూటీ మేయర్గా ఉండి ఈనాడు ఇక్కడ హాజరవడం అన్నది ఈ అన్నిటికంటే కూడా ఈ రోజు రిలీజ్ చేసేదానికంటే చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి మా మిత్రుడు ఆర్యన్ అంటే వారి తండ్రి గారు కూడా నాకు పరిచయం. నేను కేజీఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆర్యన్ సత్యనారాయణ గారితో నాకు బాగా పరిచయం ఉంటుంది. అప్పుడు మనిషి కూడా పరిచయం ఉంటుంది. ఇటు గొప్ప టోటల్ ప్రోగ్రామ్ హైలైట్ నేనైతే స్టాంప్ కంటే కూడా నేను ఆర్యన్ యొక్క ప్రశంసే నాకు చాలా ఆనందం, చాలా విశేషమైనటువంటి. ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా కలిసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మార్నింగ్ కాఫీ క్లబ్ యొక్క విశేషాలన్నీ కూడా చెప్పడం తెలియజేస్తాయి. భగవాన్ గారు ఉన్నారు కదా, భగవాన్ గారు ఉన్నారు. భగవాన్ గారు ఉన్నప్పుడు కొంచెం భాష జాగ్రత్తగా వాడాలి, బాగా నిశ్చితంగా పరిశీలిస్తాయి. ఒంటరిగా నడిస్తే పాదచారి, పక్క వైపు నడిస్తే సహచరి, వెనకాల నడిస్తే అనుచరి. మరి ఇంటి అనుచర సమూహం కూడా అంతా కలిసి ఒకటిగా చేరి ఒక వాకింగ్ క్లబ్గా ఏర్పడితే ఒక సమూహం. ఈ సమూహం దురదృష్టశాత్తు ఒక వ్యసనానికి అలవాటుపడింది. అది కాదు, ఆ వ్యసనం సమాజ హితానికి ఉపయోగపడింది. అది విజ్ఞత, కాఫీ వ్యసనం. దానికి ఆశయం కల్పించింది మా దాని కూడా గురిగారు. బ్రాహ్మణో కాఫీ ప్రియ, కాఫీ అంటే అవకాశం
వయసు ఉంది కాబట్టి తిరిగారు కూడా అవకాశం కల్పించారు. కాబట్టి అంటే ఇన్ని సమూహాల మధ్యన ఇన్ని విభిన్న ఆలోచనల మధ్యన సమాజ హితం కోసం ఆలోచన చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోచనే ఈ కాఫీ క్లబ్ యొక్క మూలానికి ఎవరికి వాళ్ళు విడివిడిగా నడుస్తూ ఉంటాం, ఎవరి దారి వాళ్ళు వెళుతూ ఉంటాం. ఈ నడిచేటటువంటి వాళ్ళందరూ కలవడం, ఆ కలిసేటువంటి వాళ్ళందరూ క్లబ్ ఏర్పడటం, ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మనకు ఉన్నటువంటి మారిన రాజకీయ సామాజిక పరిస్థితుల్లో ఒక చోటకు వెళ్ళి కలవడం, తాగడం, ఆ తాగినటువంటి దాన్ని సమాజ హితం కోసం ఆలోచన చేయడం. ఎవరి వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు, ఎవరి వాళ్ళు తాగి ఎవరి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేసుకోగలేదు. కానీ మార్నింగ్ క్లబ్ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ఆలోచన. ఇటువంటిది ఒక స్ఫురణకు రావడం, ఒక మస్తిక ముందు ఇటువంటి ఆలోచన రావడం అన్నది చాలా గొప్ప సంకేతం. ఇట్టి కారణాల వల్ల మనం అందరం కూడా సమాజంలో మరొకసారి ఈ సమాజానికి పునరంకితం అయ్యేటటువంటి అవకాశం ఈ క్లబ్ ద్వారా జరిగింది. సమాజంలో కేవలం రాజకీయ పార్టీలే ప్రామాణికం కాదు, సమాజ హితం కోసం చేసేటటువంటి అనేక కార్యక్రమాలు. ఇందాక పెద్దలు దక్షిణమూర్తి గారు చెప్తూ వారు సమాజంలో జరిగేటటువంటి అనేక ఉత్సవాలని సమాజంలో పరిచయం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఉత్సవాలు చేస్తాం? ఆగస్టు 15 జరుపుకుంటాం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఎందుకు మనం యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అంటే దీనికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దేశానికి స్వాతంత్రం సముపార్జించడం గొప్ప కాదు, సముపార్జించిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడులు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి వారికి జాతీయ సమైక్యత ఆలోచన కనుక లోపిస్తే సమపార్జించుకున్నటువంటి స్వాతంత్రం సాఫల్యం పొందేటటువంటి అవకాశం లేని పరిస్థితి ఈనాడు మన ఎదురుకుండా కనపడతాం. కారణం దీనికి 2 రకాలైనటువంటి ఇబ్బందులతో మనం ఈ 60-70 ఏళ్ళు కూడా ఈ స్వాతంత్రం భారతదేశం పెట్టుకుంటూ వస్తాం. భారతదేశంలో అంతర్గతంగా ఉండేటటువంటి విచ్ఛిన్నక శక్తులు, అది రైట్ ఫ్రమ్ అస్సాం నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆ ప్రాంతాల్లో నాగాలు, ఆ తర్వాత ప్రాంతాల్లో మావోయిలు, ఆ తర్వాత దాంట్లో నక్సలైట్లు, ఆంధ్ర ఒడిశా బోర్డర్లో టెర్రరిస్టులు, ఇలాగ డైరెక్ట్గా మీకు ఈ నార్త్ ఈస్ట్ కేరళ నుంచి తమిళనాడు కోయంబత్తూరు దాకా వచ్చేటప్పటికి తమిళ ఈరం లిబరేషన్ ఫ్రంట్, ఇక్కడ ఉన్నటువంటి వారితో విచ్ఛిన్నక శక్తులు అందరూ కూడా ఈ దేశం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. దీన్ని అడ్డుకునేటటువంటి భాగం రాజకీయంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 2 రకాల వైవిధ్యాల మధ్యన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక కారణం మీద జాతీయ భావం లేకపోయినట్టయితే అట్టి జాతీయ భావం లేనటువంటి దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్న కారణంగా ఈ యొక్క ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని తెలుస్తూ, అయితే దీనికి కాఫీ క్లబ్కి తేడా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో ఒక స్టడీ ప్రకారం సుమారు 90% మంది ప్రతి వ్యక్తి కూడా కాఫీకి టీకి సమైక్యవాదం ఉంటుంది. వాడు ఇట్టి సమైక్యవాదం ఉన్నటువంటి చోట సమైక్యమైనటువంటి ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్టి ఆలోచన ప్రేరణ దీని ఆధారంగా జరిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైన పరిస్థితి రావాలి. లేని పక్షాలు మనకు జరిగేటటువంటి ప్రపంచంలో మనకు ఉన్నటువంటి చరిత్ర ఏం చెప్పింది? రష్యా 1917లో ఏర్పడితే 18లోనే ఫిన్లాండ్ వెళ్ళిపోయింది. 1902వ సంవత్సరంలో మీకు బాల్టిక్ స్టేట్స్ అయితే పాకిస్తాన్, కజకిస్తాన్, యుక్రెయిన్ ఇవన్నీ దాదాపుగా 17 దేశాలు అన్ని కూడా చీలిపోవడం జరిగింది. అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జర్మనీలు 2 సార్లు విడిపోవడం జరిగింది. అదే రకంగా మనకు ఉన్నటువంటి ప్రపంచ చరిత్రలో దేశంలో అనేక దేశాలు విడిపోతూ ఉన్నాయి. కానీ అదృష్టం భారతదేశం యొక్క ఆలోచన విధానం వల్ల అన్ని 545 భారతదేశాల కింద దీన్ని బ్రిటిష్ వాడు మనకి అంతరించిన మనమందరం భారతీయులు అనేటటువంటి భావన నిర్మాణం అయి ఉన్న కారణంగా ఈ 75 సంవత్సరాల్లో సుమారు 800 భాషలు మాట్లాడుతున్న 29 రాష్ట్రాలుగా ఉన్న మేము ఎవరై అంటే వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటటువంటి ఒక శ్లోకం ఈ ఆలోచన ప్రేమపరచడానికి ఇటువంటి మార్నింగ్ కాఫీ క్లబ్లన్నీ కూడా ఉపకరించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అతి కీలకమైనది ఎట్టి సమాజం బలంగా ఉంటుందనేటటువంటి విషయానికి మన కవులు కూడా, మన తెలుగు కవులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారు కొన్ని ప్రవచనాలు మనకి చెప్పడం జరిగింది.
కండగలిగితేనే గుండె గలవాడే, గుండె కలిగితే దేవుడు. అంటే కండగలగాలి అంటే ఖచ్చితంగా మనిషికి శ్రమ. ఆ శ్రమ అంటే పుట్టిన కానించి చనిపోయే వరకు మానవుడు చేయగలిగే ఏకైక శ్రమ ఏంటంటే నడక. ఆ నడక ఆధారంగానే వ్యక్తుల యొక్క శక్తి ఆధారం. ఆ శక్తి ఆధారంగానే ఆ సమాజం నిర్మాణం ఉంటుంది. ఆ సమాజం ఆధారంగానే దేశ హితం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియలో నేను కూడా మెయింటైన్ చేసేటటువంటి సందర్భంలో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రత్యేకంగా ఏర్పాటు జరిగింది. అయితే ఇంట్లో స్వార్థం కూడా ఉంటాయి. ఇప్పటికే మా శ్రీనివాస్ గారిని ఎంతమంది సభ్యులు చేసుకుంటారంటే ఎవరు చేసుకోండి. ఏ అన్నా సభ్యులు ఎక్కువైతే చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అది నిజమే. సభ్యులు ఎక్కువైతే చీలిపోయే ప్రమాదం ఉంటాయి. చేసుకోకపోతే చేసుకోలేనటువంటి పరిస్థితి మన పరిధిలోనే ఉంటాం. నేను కూడా అడిగింది ఎవరెవరు ఉంటారు ఏంటని అడిగితే చాలా కావాల్సిన ఉన్నటువంటి అన్ని సంస్థల యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉంటారు. అంటే నగరంలో వ్యాపారం కూడా జరుగుతుంది, వ్యాపారంలో కూడా రాజకీయం కూడా నడుస్తుంది. చాలా అది చూస్తానికి చిన్న సంస్థ తప్ప ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇది చాలా క్లియర్గా ఉంది. దీనికి సంబంధించిన విషయాలను చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా నాలుగు జాయిన్ అవ్వాలని పరిస్థితి ఏదో బయట సరిపోవడం సర్టిఫికెట్ కూడా అందరూ పెట్టారు. ప్రత్యేకంగా అనుకుంటే అయిపోవడం మమ్మల్ని గుర్తట్లేదు. అలాగే మమ్మల్ని ఆఫ్రికాలో ప్రజలు కూడా బాగా టెక్నికల్గా చేసేది. ఇంత తెలివితేటలుగా చాలా ఆరోగ్యవంతంగా ఆరోగ్యంగా నడుపుతూ సమాజం కోసం చేసేటటువంటి పనులన్నీ కూడా గమనించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి క్లబ్లు ఏర్పడాలి. ఇటు ఏర్పడేటటువంటి సభలో సభ్యులుగా ఉండేటటువంటి పరిస్థితి అనేది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మా మిత్రుడు అడిగాడు, నీకు కమిటీ ఇచ్చారు కదా, ఏమిటి కమిటీ ఏమిటని అడిగారు. ఆ కమిటీలు 2 కమిటీలు అంటే ఆహార పంపిణీ, పబ్లిక్ అఫైర్స్ అండ్ కన్జ్యూమర్స్. మేము కూడా ఇప్పుడు వారితో కూర్చోవాలి. ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా ఇది అందిస్తుంది అనేటువంటి విషయం మీద ఉంది. రెండవది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్, క్లైమేట్ చేంజెస్, దీనికి సంబంధించిన ఆడవాళ్ళు, ఫారెస్ట్, వీటన్నిటి కూడా. అయితే ఈ రెండింటిలో మాకు 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఈ రెండోది నేను ఆప్షన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మన జిల్లాకు వచ్చి 1 పోలవరం, 2 కొల్లేరు. ఈ 2 కూడా అటు అడవులకి ఇటు పర్యావరణానికి ఈ 3 ముందు చెత్తని నేలలు కూడా ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా ఈ నేను ఆప్షన్స్ పెట్టినప్పుడు నాకు ఇది నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఈ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ రైస్ బౌల్, మనందరికీ కూడా అన్నపూర్ణంగా ఉండేటటువంటి అఫ్కోర్స్ ఇప్పుడు ఇది రైస్ బౌల్ వల్ల వెళ్ళిపోయి ఉంది. వెళ్ళిపోయిన సరే ప్రపంచాన్ని మనమే పంపుతాం కాబట్టి దాని యొక్క విషయం కూడా మనకే ఉంది. కాబట్టి ఈ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కన్జ్యూమర్ అఫైర్స్, దీనికి సంబంధించిన విషయం కూడా మీరే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 కమిటీల్లో ప్రధానమైన కమిటీల్లో తీసుకోవడం జరిగింది. ఇకపోతే మిత్రులందరికీ కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే పదవి టెంపరీ, ఎక్స్ ఈజ్ పర్మనెంట్. ఎక్స్ అని చెప్పడం ఎక్స్ అదే పర్మనెంట్ ఇస్ పర్మనెంట్ వర్డ్. ఇది ఇట్స్ పర్మనెంట్. ఇది ఒక 3 years 4 years 5 years ఉంటుంది. కాబట్టి ఈ 5 years 3 years 4 years పీరియడ్లో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఈ సమాజ హితం కోసం నేను ఏం చేయగలను, నాతో ఎంతవరకు చేయగలను, ఆ ఒక్క విషయంలో చూడగలిగితే రెస్ట్ ఆఫ్ ది విషయం అన్ని కూడా పవర్ రావడం పోవడం, ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. భారతదేశంలో 145 కోట్ల జనాభాలో 245 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఎగువ సభలో నన్ను ఒక సభ్యుడిగా చేర్చినందుకు పూర్వజన్మ సుకృతం. ఇలాంటి మిత్రులు అందరూ కూడా నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉన్నా లేకపోయినా సత్యనారాయణ గారికి ఏమీ లేదు, సత్యనారాయణ గారికి ఏమీ లేదు, సత్యనారాయణ గారికి ఏమీ లేదు, సమాజంలో నాకు తెలియనటువంటి ఒక సానుభూతి మీ అందరి ద్వారా నాకు వచ్చింది. ఒక మాట అయితే నేను చెప్పాను, మా సర్టిఫికేట్ కరెక్షన్ మా భగవాన్ గారిని చెప్పాను, పలురాడు మాట పాడి అయి నిలుచు ధరణిలో అన్నారు. అది నిజమేగా ఇది, ఆ నిజమే నన్ను ఈ స్థితి తీసుకెళ్ళి ఈ సందర్భంగా తెలియజేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ స్టాంప్స్ ని రిలీజ్ చేసేటటువంటి అవకాశం నాకు కలిగింది. అవకాశం నాకు కలిగించారు. ఈ సందర్భంగా విద్యులైనటువంటి పెద్దలు, వైద్యులు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, ప్రతినిధులు అందరినీ కూడా కలిసి ఈ 4 విషయాలు మీతో ముచ్చటించేటటువంటి అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వద్దనే సెలవు తీసుకున్నాను. నమస్కారం. మీకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు బాగా సత్యనారాయణ గారి చేతుల మీదుగా స్టాంప్ని ఇస్తాం. దీన్ని చదివిన వెంటనే చాలా స్పీడ్గా వచ్చి స్టాంప్
ఇప్పుడు మార్నింగ్ గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ డొనేషన్ అండి ఇద్దరికి వ్యక్తులకి ఈ స్టాక్ రిలీజ్ సందర్భంగా మనం మరి గౌరవనీయులు శ్రీ ప్రకాష్ సత్యనారాయణ గారిని ముఖ్య అతిథిగా పిలుచుకున్నాం. వారి చేతుల మీదుగా ఇతర విద్యార్థులకి మరి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. కారుమూడి సాయి గారిని డాక్టర్ ఆఫ్ కారుమూడి కృష్ణ ఈ పాప ఏఆర్కాడ్ మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ 10/10 సాధించి కడప జిల్లా యువతలపై సీట్ సాధించింది. ఆ పాపకి మరి మన కాఫీ క్లబ్ సభ్యులు కారుమూడి సత్యనారాయణ గారు అండ్ కిరణ్ గారు ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సత్కారం థ్యాంక్ యూ అండి. మొన్న ఢిల్లీలో సెషన్స్ లో ఉండగా పార్లమెంట్ మాజీ సభ్యులు కర్నూలు అంబేద్కర్ గారు ఫోన్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ మెడ్రాస్ నుంచి వచ్చేది విజయవాడ వరకు వస్తుంది. విజయవాడలో దాదాపుగా 4 గంటలు సుమారు 3.5 గంటలు పక్కన పెట్టారు. నువ్వు ప్రయత్నం చేస్తే అది భీమవరం దాకా తీసుకురాగలిగితే అది గొప్పగా ఉంటుందని చెప్పి చెప్పలేదు. వారు నాకు లెటర్ పంపడం మా విషయంలో నేను ఆ రోజు అశ్విని వైష్ణవ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని గారితో పెట్టడం ప్రాసెస్లో పెట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే అనేక మంది వ్యక్తులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో పనిచేస్తున్నాం చేసేటటువంటి ఆ విషయాలు అబ్బాయి వచ్చి ఇప్పుడు తెచ్చుకున్నారంటే ఆయన మాజీ సభ్యులైనా ఇంకోటైనా వాళ్ళు చేసే విషయాల కోసం ముఖ్యగతం మన యూట్యూబ్ ఛానల్ వందో ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం ఒక 20-25 మినిట్స్ లో మొత్తం ప్రోగ్రామ్ అయిపోతుంది. అందరూ ఆశీర్వాదంగా కోరుతున్నాం. మా యూట్యూబ్ ఛానల్ ని మరి 19/3/2023 తారీఖున డిఎన్ఆర్ కాలేజీ అధ్యక్షులు శ్రీ వాగరాజు వెంకటేశ్వరరాజు గారి చేతుల మీదుగా ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 1167 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే మొత్తం 23,462 వ్యూస్ వచ్చినాయి అన్ని కార్యక్రమాలు. అలాగే ఇంప్రెషన్స్ అని ఒక డేటా ఉంటుంది. మన
ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం అప్లోడ్ చేసింది అది ఎన్నిసార్లు స్క్రీన్ మీదకి వచ్చింది అనేది కూడా ఒక డేటా ఉంటుంది. అది మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ కలిసి 4,19,165 సార్లు అది స్క్రీన్ మీదకి వస్తుంది. మనం సపోజ్ మార్నింగ్ అని పట్టగానే మన మార్నింగ్ ఆఫీస్ లో కూడా వాళ్ళ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది దానికి సంబంధించిన. అలాగా ఇప్పటికీ 4,19,165 సార్లు అది రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు 99 వీడియోలు అప్లోడ్ చేసాం. అంటే సుమారుగా ప్రతి 9 రోజులకి ఒక వీడియోని మనం అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ప్రతి 9 రోజులకి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కొన్ని హైలైట్స్ చెప్తాను. మరి రాజకీయంగా మన వేదిక మీదకి వచ్చిన వారి విషయాలు చెప్తాను. ముందుగా శ్రీ గోగరాజు వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కోటరాజు శ్రీనివాసరావు గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారు, మన ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, ఎమ్మెల్సీ శ్రీ బొర్రా గోపిమూర్తి గారు, వీరి నలుగురు కూడా మన వేదిక మీదకి రావడం జరిగింది. అలాగే సినీ ప్రముఖులు రచయిత శ్రీ అబ్బు రవి గారు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మద్దాల చంద్రు గారు, సినీ నిర్మాత రాశి మూవీస్ అధినేత శ్రీ నరసింహరావు గారు, అలాగే సినీ నటుడు పృథ్వీరాజ్ గారు, వీరందరూ కూడా మన వేదికలో రావడం జరిగింది. అలాగే మరి గవర్నమెంట్ అధికారులు మున్సిపల్ కమిషనర్ శ్రీ రామచంద్రారెడ్డి గారు కాఫీ విత్ పబ్లిక్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా మరి ముందు మా మార్నింగ్ కాఫీ క్లబ్ ని ఎంచుకొని మా వేదిక వరకు వచ్చి ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మరి జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ జగదీష్ గారు కూడా మా వేదిక వద్దకు రావడం జరిగింది. మరి వీరు కాకుండా పట్టణ ప్రముఖులు శ్రీ రాయపురం భగవాన్ గారు, శ్రీ ఎద్రింకు సూర్యారావు గారు, రామ్ కుమార్ రాజు గారు, దారిమల్ల గిరి గారు, శ్రీ వద్దుశెట్టి శ్రీ వెంకటేష్ గారు, శ్రీ వద్దుశెట్టి రామకృష్ణ గారు, శ్రీ కారుమూడి ఉదయ మాధవ్ గారు, డాక్టర్ రేఖా గారు, ఏఐజీ హాస్పిటల్ డాక్టర్, అలాగే వెస్ట్ బెంగాల్ అధినేత శ్రీ మహేష్ గారు, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ నోకల విశ్వతేజ్ గారు, మరి భగవద్గీతలో ఎన్నో అవార్డులు పొందిన మరి చేతన చిన్నారి చేతన మరి 8 సంవత్సరాల వయసులోనే అనార్గళంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చిన చిన్నారి చేతన, వీళ్ళందరూ కూడా మా వేదిక వద్దకు రావడం జరిగింది. ఇది ఒక మాత్రమే కాకుండా ఎంతో మంది విద్యలో అభివృద్ధి చెందిన వాళ్ళు, ఎన్నో ఉన్నత పదవులు పొందిన వాళ్ళు, వీళ్ళందరినీ గౌరవించుకొని మేము ఈ యూట్యూబ్ ఛానల్ని మేము అప్లోడ్ చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హై స్టాండ్స్ కేటగిరీ నుంచి మార్నింగ్ కాఫీ నమస్కారాలు. మార్నింగ్ కాఫీ చేస్తూ ఆర్ఐటి ముందుగా నేను అనుకున్నది ఏంటంటే మన గురువు గారు అబ్బాయి. సో ఆయన గురించి మనం చెప్పడం ముందే 2 ఒక్కటి చెప్పేసి చెప్తున్నాను. నెట్లోకి వెళ్ళి యూట్యూబ్లోని ఫేస్బుక్లో చూస్తుంటే వీటి గురించి ఎన్నో కొద్ది చరిత్ర ఏంటంటే ఈ బాబు ఏంటినా ఇంతటి కెరీర్ ఉంది, ఇంతటి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఏదో చాలా సింపుల్గా తీసుకున్నాను అనుకున్నాను. ఇంకా జీవితంలో సాధించిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. కొన్ని విషయాలు మనం చెప్తాం. ఉదయం ఆయన స్టడీస్ అంతా కూడా ఫస్ట్ జరిగింది. ఆయనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో చదవడం జరిగింది. అక్కడ టెన్నిస్ లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే క్రికెట్ లో కూడా చాలా గేమ్స్ పార్టిసిపేట్ జరిగింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి మళ్ళీ పిల్లవారు వచ్చి మేమందరం చాలా గర్వంగా చెప్పుకుని మా కాలేజీ కేంద్ర కాలేజీలో డిగ్రీ చేశారు ఆయన. ఆ తర్వాత ఎంబీఏ వైఎన్ కాలేజ్ చేశారు. ఆ వైఎన్ కాలేజ్ చేసిన తర్వాత ఆయనకున్న ఆ క్రికెట్ అండ్ టెన్నిస్ మీద ఉన్న ఇష్టంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆ టీం యొక్క క్యాప్టెన్ గా, టెన్నిస్ టీం క్యాప్టెన్ గా 3 సార్లు పనిచేశారు. అదేవిధంగా చదువుకున్నప్పుడే మన స్వామి వివేకానంద గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుస్తకాలు చదవడం ద్వారా ప్రభావితమై సమాజానికి చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న
ఒక ప్రభావం అయితే ఆ పుస్తకాల ద్వారా మీద చాలా పడింది. అలాగే చదువుకున్న సమయంలోనే ఆయనకున్న రాజకీయ దాహత్వరాలు ఏంటి, ఆ సమాజ సేవ పట్ల ఉన్న ఆసక్తి ఏంటి, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ కి సెక్రటరీగానే చదువుకున్న సమయంలోనే ఎన్నిక అవ్వడం జరిగిందండి. ఇదే విధంగా ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాల్లో కానీ వారి ఒక ఛానల్కి ఇంటర్వ్యూస్తూ వారు సాధించిన విజయాల్లో వారి యొక్క తల్లిదండ్రుల పాత్ర, అలాగే వాళ్ళ సిస్టర్ ఇందు గారి పాత్ర, అదేవిధంగా ఆయనకి లండన్లో బ్రిటన్లో బాగా సహకరించిన వ్యక్తి అయిన శ్రీ సవారి విజయకుమార్ గారు, ఆయనకు ఒక గురువు గారు అంటే ఆయన కూడా పాత్ర కూడా చాలా చెప్పారు. రాజకీయాల్లో ఆయనకి ఇష్టమైన వ్యక్తులు ఏంటంటే శివసేన ఫౌండర్ బాలనాయకరావు గారు, అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. వీరిద్దరిని నుంచి ఇటీవల రాజకీయాల్లో ఒక విధమైన ట్రెండ్ సృష్టించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళ ప్రభావంతో రాజకీయాల్లో జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ మనం ఇక్కడ చదువుకున్నప్పుడు చేసిన పరిచయాలు, కానీ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సాధించి చూస్తే నిజంగా మనకి వేళ మనం ఏదో మార్నింగ్ కాఫీ క్లబ్ చిన్న క్లబ్, అలాంటి క్లబ్కి ఆయన వచ్చి ఇచ్చినందుకు మనం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన సాధించిన విధానం చేస్తే నిజంగా అద్భుతం మాట. 2018లోనే ఆయన టాప్ 35 యంగ్ గ్లోబల్ ఇండియన్స్ లోనే ఒకగా ఇండియన్ ఎయిమ్స్ వచ్చి గుర్తింపు పొందారు. అలాగే 2018 మరియు 2022లో రాయబార కౌన్సిల్ ఎన్నిక కాబట్టి ఇండియన్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్నిక కాబడిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అదే అంటే యాక్చువల్గా కౌన్సిల్ అంటే మనం దృష్టిలో కౌన్సిల్ అనుకుంటాం, కానీ కౌన్సిల్ అంటే అక్కడ సో ఈక్వల్ అనేది దానితో సంపూర్ణంగా 2025లో డిప్యూటీ మేయర్ ఆఫ్ కింగ్స్టన్ చెల్సీ ఆఫ్ రాయబార బ్రిటన్ ఎన్నిక కాబట్టి అక్కడ కూడా భారతీయ సంతతి నుండి ఎన్నిక కాబడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాగే EU బ్రిక్స్ అండి. EU బ్రిక్స్ ఏంటంటే బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా ఇలాంటి దేశాలు భాగస్వామ్యం ఉన్న సంస్థకి ఆయన ఫౌండర్ అండ్ చైర్పర్సన్. ఆ ఫార్మేషన్ కి ఆయన ఫౌండర్ చైర్మన్. అలాగే EU ఇండియా అండర్ 40 గ్లోబల్ లీడర్ గా 2022లో యూరోపియన్ పార్లమెంట్ నుంచే గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. అంటే మనకు చాలా తెలియక మనం అనుకున్నాం, కానీ నిజంగానే అలా తెలియక అనుకున్న వ్యక్తులు నేను ఒక ఆయన్ని చదువుకుంటూ వెళ్తుంటే ఈయన ఏంటన్నది ఇంతగా నాకు చాలా చాలా ఆశ్చర్యస్తున్నాను. ఫార్మర్ CEO, బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ కంపెనీ, అలాగే వైస్ చైర్మన్ ఆఫ్ EICBA. అంటే ఏంటంటే యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ లో ఇది యూరోపియన్ పార్లమెంట్ అక్రిడిటేషన్ పొందిన సంస్థ, చిన్న సంస్థ కాదండి. దానికి ఆయన వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. అదే మనకందరికి లైఫ్ లైన్ వచ్చి మనందరికీ కొద్దిగా తెలిసిందంటే మన మాజీ ప్రధాని గారు శ్రీ సునాకర్ గారు మనం తెలిసిన ఆయన కూడా ఒక మనందరం పరిచయం వ్యక్తి. ఆయనకి ప్లస్ ఎక్స్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి డేవిడ్ క్యామరన్ గారు కూడా చాలా ఇష్టమైన శిష్యుడు. వారికి అంటే రాజకీయాల్లో కానీ ఈయన్ని అనుసరించి అలాగే వాళ్ళ ప్రజలు నడిచి వాళ్ళకి చాలా ఆ ప్రధానమంత్రి గారు ఉన్నట్టు కానీ ఎక్స్ ప్రధానమంత్రి గారు ఉన్నట్టు కానీ ఇష్టమైన బహుమతి మంత్రులతో మన ఈయన ఆరోగ్య ఒక ఆయన. అదేవిధంగా ఈయన ఒక ట్రస్టెడ్ పాలసీ మేకర్ కాదు, అలాగే వెరీ గుడ్ స్పీకర్. దానికి నుంచి వరల్డ్ వైడ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి ప్లస్ ఎలక్టెడ్ పార్లమెంటేరియన్స్ కి House of Lords House of Commons అంటే లోక్సభ, House of Lords అంటే రాజ్యసభ.
అయితే నన్ను డిప్యూటీ మేయర్ ఆర్ఐటి అంటారు. డిప్యూటీ మేయర్ అవుట్పుట్ కౌన్సిలర్ అంటే సిటీ కార్పొరేటర్ కమ్ ఎమ్మెల్యే, కౌన్సిలర్ ఆర్ఐటి అంటారు. అయితే పాక సత్యనారాయణ రాజ్యసభ సభ్యులు హౌస్ ఆఫ్ లార్డ్స్ గారి లార్డ్ పాక అంటే లార్డ్ పాక అని పిలుస్తారు, లార్డ్ పాక గారికి. అలానే కాఫీ క్లబ్ మేనేజ్మెంట్ కమిటీ రాములు, అలాగే ఇద్దరు శ్రీనివాస్ శ్రీనివాస్ 105 నన్ను పిలిచిన వెంటనే త్రూ మా బాబాయ్ ఆర్ఐటి రమేష్ గారు డెలిగేట్ చేసినప్పుడు చూడంగానే నాకు అర్థమైపోయింది. మా దగ్గర బ్రేక్ఫాస్ట్ క్లబ్ అని పెడతాం. బ్రేక్ఫాస్ట్ క్లబ్లో ఏంటంటే డిప్రాయిడ్ పీపుల్, అంటే అండర్ ద పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ క్లబ్. అంటే రిచ్ పీపుల్ కాదు, పెద్ద ఇష్యూలు ఏమి ఉండదు. ఏదైతే డిప్రాయిడ్ అండర్ ది పవర్టీ లైన్ డిప్రాయిడ్ పీపుల్ వస్తారట, వచ్చి సమస్యలు చెప్పుకుంటారు. అక్కడ మేము పొద్దున్నే వచ్చి మేము వాళ్ళకి కాఫీ సర్వ్ చేయడం. ఒకసారి లేట్గా వస్తే ఫోన్ చేసి అడుగుతారు, నేను వచ్చినాను, నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, మా లైఫ్ బాగాలేదు, మా పరిస్థితి బాగాలేదు, నువ్వు బ్రేక్ఫాస్ట్ పెట్టినావు, ఇవన్నీ డిమాండ్ కూడా చేస్తాను. అందుకే నా కాన్స్టిట్యుయెన్సీ నేను క్యాబ్ పెట్టుకుని వెళ్తాను. ఎందుకంటే ఏదైనా రోడ్ మీద పెట్టి అడుగుతారు, నేను నీకు మెయిల్ చేసిన, నువ్వు నాకు రెస్పాన్స్ ఇదే. ఒకసారి ట్రైన్ ఎక్కాను సార్. ట్రైన్ ఎక్కితే సిగ్నల్ ఫెయిలియర్ గురించి మధ్యలో అయిపోయింది. నా నుంచి అయితే నేను అనుకున్నా, ఈయన నన్ను చూసి అనుకుంది క్యాబ్ దోచుకుంటుంటే ఈ పొలిటీషియన్ అంతా ఎవరు వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు, నాకు పని చెప్పి వీళ్ళకి చేయలేదు అంతా నాకు చూస్తున్నారు. అంటే స్టేజ్ దగ్గర పారిపోయాను. అంటే పాలిటిక్స్ డిఫరెన్స్ చెప్తున్నాను. నాకు పాలిటిక్స్ అంటే పబ్లిక్ ఇప్పుడు అపరాధ చాలా అంత ఇచ్చారు, అంత ఆప్షన్ చేశారు. సత్యనారాయణ గారు చెప్పినట్లు 70 years భారతదేశంలో, అంటే మీకు కాంటెక్స్ట్ చెప్పారు, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారా లేదా. నాకు హైయెస్ట్ ఓట్స్ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ కన్నా ఎక్కువ వచ్చింది ఫస్ట్ ఎలక్షన్ 2018. అపాన్ రిఫ్లెక్షన్ ట్రైన్ టు రిఫ్లెక్ట్ రెట్రోస్పెక్టివ్గా ట్రైన్ టు రిఫ్లెక్ట్ కూడా హ్యాపీగా. అయితే మాకు ఎట్లా అంటే ఇంటర్నల్ సెలక్షన్ జరుగుతుంది. అంటే ఒక సభ్యుడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ టికెట్ ఇవ్వాలనుకోండి, మా దగ్గర ఫుల్ ఓపెన్ సెలక్షన్. 4 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. 4 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలో సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది. అంత ఆడిట్ కెమెరా ఉంటుంది, కౌంటింగ్ అంతా ఏఐ టూల్స్ జరుగుతుంది. తర్వాత సేమ్ ఇలాంటి సెటప్లోనే 4 కూర్చుంటారు. నేను వచ్చి 5 minutes స్పీచ్ చేయాలి, 5 questions అడుగుతారు, మీరు అంతా ఓట్లు వేస్తారు. హైయెస్ట్ ఓట్ వచ్చినట్టు క్యాండిడేట్. అట్లా నేను గెలుచుకున్నాను. ఈ క్యాండిడేట్లో 50 మందిలో నేను ఒక్కడనే ఇండియన్. అంతా మా ఏరియా అంతా ఫుల్ బ్రిటిష్, 95% బ్రిటిష్, మిగతా 5% ఇమిగ్రెంట్స్. ఆల్ 5 ఇమిగ్రెంట్స్, మెయిన్ ఫ్రెంచ్, ఇటాలియన్, నెక్స్ట్ జర్మన్స్ ఉంటారు. 1.5%. ఎందుకంటే ప్రపంచంలో అతి దరిద్రైన ప్రదేశం. అంటే మా దాంట్లో ఈవెన్ ఒక కాంటెక్స్ట్ చెప్పిన ఎవరు క్రిటిసైజ్ చేయట్లేదు. టాప్ 10 తెలుగు రిచెస్ట్ వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కోలేరు, ఓన్లీ ఫ్లాట్ కొనుక్కోలేరు. అలా అని చెప్పి నేను డబ్బున్నాను కాదు, నేను పూర్వం కాబట్టి నన్ను గెలిపించారు. అక్కడ ఏంటంటే పొలిటిక్స్ పూర్ ఉండాలి. యాక్చువల్గా నాదేదో చిన్న ఫ్లాట్, అదే ఒక 1 million ఉంటుంది యాక్చువల్గా. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్లో సార్ తెలంగాణలో కూడా 3 గ్రూపులు ఉన్నాయి. మీకు యూరోప్ జియోగ్రఫీ మీద తీసుకుంటే ఓన్లీ జర్మనీ, యూకే ప్రొటెస్టెంట్ కంట్రీస్, మిగతా క్యాథలిక్ కంట్రీస్. అందుకే హేట్రెడ్ ఎక్కువ యూకే అండ్ జర్మనీ మీద ఉంటుంది. అయితే 1608 అది కూడా క్యాథలిక్ కంట్రీ. ఆయన పోప్ నెగేజ్ అని చెప్పి యాంగ్లికన్ చర్చ్ ని చేశాడు, మార్టిన్ లూథర్ కింగ్ ఫిలాసఫీ. అప్పటి నుంచి యూకే స్టార్టెడ్ యాంగ్లికన్ వర్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ 2 గ్రూపులకి ఎంత ఘర్షణ అంటే ఎవడొచ్చినా పర్లే, అవతల గ్రూపులు రాకూడదు అని చెప్పి నాకేయో ఒక 50-60% ఓట్లు వస్తాయి. 6 రోజుల నుంచి నాకు హైయెస్ట్ ఓట్స్ ఇచ్చారు. అంటే దీని బట్టి నేను రిఫర్ చేసుకున్నా మొత్తం ఇండియన్ హిస్టరీ. అప్పటి నుంచి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసి
బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించలేదు, మనం పరిపాలించడానికి అవకాశం. అంటే చాలా సినిమా చూసే ఉంటారు, సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ పోయినాక మొత్తం మన యావత్ భారతదేశం హిందూయిజంని అగెయిన్స్ట్ ఇస్లామిక్ రూల్ని ఆయన చేస్తే గనోజీ మహారాజ్ వాళ్ళ సొంత చుట్టము ఈయన ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఇది పేష్వాస్ అంటారు, ఈయన అవకాశం ఇచ్చాడు. వీళ్ళు పోనీ ఏదో పక్క రాష్ట్ర కింగ్తోనో పక్క కులం కింగ్తోనో కాదు, మన హిందూ సాంప్రదాయాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఇస్లామిక్గా కలిసి ఓడించాడు. సరే అది ఎంత మరాఠీ అప్పుడే. అయితే కొంతమంది అంటారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, ఇస్లామిక్ రూల్ని డిస్ట్రాయ్ చేసినట్టు. ఒక వాస్తవంగా ఒకటే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రావడం మొత్తం లూట్ చేశారు నాకు కంప్లీట్. అంటే నేను ఇంగ్లీష్లో చెప్పలేను, ఎందుకంటే పొలిటికల్ ఇంకా నేను యాక్చువల్ బ్రిటిష్ పౌరసత్వం ఉంటున్నాను, నేను చెప్పలేను. అలాంటి కన్జర్వేటివ్ పార్టీ హిస్టారికల్గా జాతి విపక్షత జరిగేది. అయితే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన ఇండియన్స్కి కన్జర్వేటివ్ పార్టీ కరెక్ట్. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే బీ ఇన్ ద సిస్టమ్, చేంజ్ ద సిస్టమ్, డోంట్ గో అగైన్స్ ద సిస్టమ్. హిస్టరీలో లేదా హిట్లర్ కానీ లేదంటే పాపులర్ ఉండేవాడు డ్రగ్ లార్డ్ ఇన్ కొలంబియా, అలాగే ఎల్బిటి చీఫ్ ప్రభాకరన్ ఉండేవాడు. వీళ్ళంతా అగైన్స్ సిస్టమ్ వెళ్ళిపోయారు. శ్రీలంకన్ ప్రాక్టీస్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది, చంపేయడం అలాగే రాజీవ్ గాంధీ జరిగింది. అగైన్స్ సిస్టమ్ మనం చేయలేం. సో బీ ఇన్ ద సిస్టమ్, చేంజ్ ద సిస్టమ్ అట్లా చేయాలి. ఇప్పుడు చూడండి మన వాళ్ళు రూల్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇండియన్. అయితే మనకి కొంచెం ఐక్యమత్యం తక్కువే. ఇండియన్స్ లో ఆ స్టేట్ ఈ స్టేట్ ఈ కులం ఈ కులం అని కొట్టుకుంటాం. అదే మీరు బంగ్లాదేశ్ ముస్లిం పాకిస్తాన్ ముస్లిం కలిసి ఓట్లు వేసి లండన్ మేయర్ సదీక్ ఖాన్ పాకిస్తాన్ బోర్న్ ముస్లిం అది. సో ఎందుకంటే ఐకమత్యంగా ఓట్లు వేశారు. సో నేను అనేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేసినా అది మనం రూల్ చేయించుకున్నాం. మన దాన్ని ఏమంటారు, మన యునైటెడ్ వి కాంకర్, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అన్న సేయింగ్కి అది విధానం. సరే అది అయిపోయింది. అంటే ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ అనేది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ క్లబ్ చెప్పినట్టు ఇది ఒక గ్రేట్ ఐడియా. ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటంటే డిస్కస్ చేసుకుని ఒక సామాజిక సేవ కోసం మీరు బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోవడం ఇట్స్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే మీరు హ్యాపీగా ఫిట్నెస్ చేసి వచ్చి డిస్కస్ చేసుకుంటారు. అయితే मुझे एक दिक्कत है इसमें, तो दिक्कत ఉందా తెలుగులో నిరుత్సాహం. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అయితే మా దగ్గర రైట్ ఫుడ్ అండ్ రైట్ ఫిట్నెస్ మీకు చేయగలిగితే ఫుడ్ కొంచెం సార్ షుగర్ ఎక్కువ సమోసాలు ఆయిల్ ఫుడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తాయి. ఎందుకంటే మా దగ్గర వచ్చినప్పుడు పక్క హెల్తీ ప్రోటీన్ ఫుడ్ పెడతారు. అంటే మీరు క్రిటిసైజ్ చేయట్లేదు మీకు, మీరు ఫుడ్ ఎందుకంటే మీరు ఎంత ఫిట్నెస్ చేశారు, మంచి బాడీ తయారించుకుంటారు, హెల్తీ ఉంటారు, మళ్ళీ మంచి షుగర్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అంటే మళ్ళీ వేస్ట్ మీరు చేసినంత మళ్ళీ టైం వేసిన మళ్ళీ పరిగెడు. మా దగ్గర रनिंग क्लब ఉంటుంది. సో वो दिक्कत को हटाने के लिए आप थोड़ा फूड अच्छा फूड बना ले, सब ठीक होगा. अरे అంటే ఎవరు బయటకు వచ్చినప్పుడే ఉంటుంది కదండి, ఇంట్లో అలాంటి అంటే ఏదో జ్యూస్ ఇచ్చారు దాంట్లో మొత్తం షుగర్ ఉంది, అసలు నేను తాగిన అలాంటి. అయితే ఇందాక బాగా సత్యనారాయణ గారు చెప్పారు, ఎవరో చెప్తున్నారు కౌన్సిలర్లే ఎంపీలు అయ్యారు, అందరూ జర్నీ హంబుల్గానే ఒక ఎగ్జామ్. ఎందుకంటే బాగా సత్యనారాయణ గారు ఎవరి కనుక్కుంటే మా ఫాదర్ మా బాబాయ్ చెప్తున్నారు, ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి, పార్టీ నమ్ముకుని పదవుల కోసం దేశం కోసం సేవ. అంటే ఆర్ఎస్ఎస్ అంటేనే నేను అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలిసేది కానీ హిందూ సాంప్రదాయం, ఎందుకంటే నేను చికెన్ మటన్ కూడా తిన్నాను. హిందూయిజం జాయిన్ అయినాక అక్కడ నేను చికెన్ మటన్ కూడా మాట్లాడి మా కమ్యూనిటీ అలా చేసేది, అలా నేను మానేసాను. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక సెల్ఫ్లెస్ ఎంటిటీ, ఓన్లీ భారతదేశం కోసమే. అంటే వితౌట్ ఎనీ
ఎక్స్పెక్టేషన్ లేకుండా సెల్ఫ్లెస్గా పనిచేసే ఎంటిటీ ఆర్ఎస్ఎస్. సో ఆ ఎంటిటీలో ఆయన చేసి అదే కదా బీజేపీ గొప్పతనం కూడా అదే గుర్తింపు. మీరు భూపేందర్ పటేల్ గారిని చూసుకుంటే 5 ఏళ్ళ క్రితం ఆయన ట్రాన్స్ఫర్ గుజరాత్ సీఎం ఆయన అట్లానే పనిచేశారు. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆయన లైఫ్ అఫ్కోర్స్ నాది అప్పుడు బ్యాక్గ్రౌండ్, నేను ఇట్లా పైకి వచ్చాను కాబట్టి అట్లానే మా రిషి సునాక్ గారు కూడా చెప్తే బోర్ పడుతుందేమో. 2019లో బోరిస్ జాన్సన్ గారు చాలా ఫేమస్ పొలిటీషియన్. అంటే ఇక్కడ మోడీ గారు ఎంత ఫేమస్ అంత ఫేమస్ ఆయన రిషి గారికి అవకాశం ఇచ్చారు. ఆయన ఎంత పాపులారిటీ అంటే మిగతా వాళ్ళందరినీ పక్కన దోషేస్తారు. రిషి గారు దోషేసి బయట సెక్యూరిటీ గార్డ్ ఆపితే ఆయన ఇట్లా చేసేది మిస్టేక్ అంటే నేను తీసుకెళ్ళి అప్పుడు ఆయన మినిస్టర్ గారు తిప్పి 4 years ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. సో ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళద్దు, అవమానాలు జరుగుతూనే ఉంటాయి. మీరు పదవిలో కోల్పోయినప్పుడు అడిగి మిమ్మల్ని తిరుగుతూనే ఉంటాడు ఇది. బట్ హవెవర్ మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్, మీ రెస్పెక్ట్ అని మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. సో అది బీజేపీలో ఉంది. అందుకు నేను అంటే కొన్ని బయాస్ బీజేపీకి, ఎందుకంటే నేను బీజేపీ నాకు చిన్నప్పుడు నేను హైదరాబాద్లో పెరిగి కాబట్టి ఇది స్టార్ట్ అయింది. హవెవర్ గొప్పతనం ఏంటంటే ఎస్పెషలీ ఆఫ్టర్ అప్రిషియేట్ మీరు వైశ్యస్ కూడా కొంచెం పాలిటిక్స్లోకి రావాలండి, బిజినెస్సే కాదు. ఎందుకంటే మన ఇండియా పైకి వెళ్ళాలంటే ఓన్లీ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పైకి వెళ్ళాలి. సో మీలాంటి వాళ్ళు అవసరం. ఎందుకంటే మీరు ఢిల్లీని చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ వైశ్య. సో మీరు ఆ మోడల్ ఏదో కాపీ కొట్టుకుంటే వైశ్య కమ్యూనిటీ చాలా మంచి ఎంకరేజ్. ఒక్కడే ఈరోజు ఎవరంటే అమిత్ షా వైశ్య. ప్రపంచ విషయాలు చెప్తున్నాడు. ఇండియన్ ఇందాక చెప్పాను మీకు క్యారిడర్ ఒకటి ఉంది, చాలా ప్రమాదకరంగా ఉందని. ఇప్పుడు దాదాపుగా 5 రాష్ట్రాలకే దానికి నక్సలిజం కంపైన్ చేశారు. మోడీని ఎలాగ ఇంటర్నల్ ఇంత స్ట్రగుల్ చేస్తే ప్రపంచానికి మోడీ యొక్క ఇమేజ్ అంత పెరిగింది. కాబట్టి ఒక వయసుడే అంత పని చేస్తే మీకు అందరూ వస్తే ఎంతో థ్యాంక్ యూ సార్. మీరు దానికి కొంచెం కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక ఎకరం భూమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకరం భూమి దొరకదు. ఎందుకంటే తెలిసి సెంట్రల్ లండన్లో సుమారుగా అంటే చీపెస్ట్లో 1500 కోట్లు, హైయెస్ట్లో 2000 కోట్లు ఉంటుంది. అంటే ఒక స్క్వేర్ ఫుట్ వచ్చి 2 to 3 lakhs ఉంటుంది, అంతే కదా. 4000 స్క్వేర్ ఫుట్ ఎంత. మెజారిటీ మై రెసిడెంట్స్ అఫ్కోర్స్ కొంచెం సౌత్ ఇండియా మీరు అదే వైశ్య నార్త్ ఇండియా స్టైల్ మీరు కాపీ చేసుకోండి. నాకు చాలా ఇష్టమైన కమ్యూనిటీ. ఎందుకంటే మా పార్టీలో మెజారిటీ ఫండర్స్ డోనర్స్ వాళ్ళే. మా ఏరియాలో రెసిడెన్స్ కూడా వాళ్ళే. మీరు లక్ష్మీలో చూసుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యామిలీ సవంతి గుప్తా అని ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసుకోండి. ఎలా చూసుకున్నా వాళ్ళే. సో యాక్చువల్ బీజేపీ ఫండింగ్ కూడా మెజారిటీ అక్కడి నుంచి వస్తుంది. సో అయితే ఒక దేశ అభివృద్ధిలో మీరు పాల్గొనాలి. ఎంతసేపు వ్యాపారాలు చేసుకోవడం కాదు, కొంచెం రాజకీయాలు కూడా ఆసక్తి చూపించాలి. మొన్న మినిస్టర్ గారిని కలిసి ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరు మన ఏపీ ఆయన కూడా ఇదే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే వచ్చారు చెప్పడం జరిగింది. సో అదొక అడ్వైస్ అంటే చెప్తున్నాం బ్రెయిన్ స్ట్రాంగ్ అంటే. అవే మార్నింగ్ కాఫీ క్లబ్ చెప్పినట్టు ఇంత బ్రేక్ఫాస్ట్ క్లబ్ చెప్పినప్పుడు మంచి ఫుడ్ తినండి, ఎందుకంటే మీరు మంచి ఫిట్నెస్ తీసుకున్నారు. అదొకటి బ్రెయిన్ స్ట్రామింగ్ ఇదేనండి. కమ్యూనిటీ సైడ్ ఇదే, మీకు వెస్టర్న్ స్టైల్లో కూడా ఇదే మోడల్. అక్కడ కన్జర్వేటివ్ క్లబ్, లేబర్ క్లబ్ అని ఉంటుంది. ఆ క్లబ్స్లో ఒక యాక్టివిటీ క్రియేట్ చేస్తే ఏంటంటే ఒక అవేర్నెస్ పెరుగుతుంది, అలాగే ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు టెన్నిస్, క్రికెట్, షటిల్ అంటేనే జనాలు వస్తారు. రావడంతో పాటు ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఒక కమ్యూనిటీ సర్వీస్ యూజ్ చేయడం అనేది ఒక అక్కడి నుంచే స్టార్ట్ అయింది కమ్యూనిటీ. ఎందుకంటే యాజ్ ఎ హిందూ మన ప్రైమ్ మోడ్ ఆఫ్ లైఫ్ అంటే టు సర్వ్ ద పీపుల్, టు సర్వ్ ద కమ్యూనిటీ, టు సర్వ్ ద కంట్రీ. సో దానివల్ల ఇది నేను ఇమీడియట్గా కాఫీ క్లబ్ అనగా నా కాన్సెప్ట్ అర్థమైపోయింది. అందుకే ఎస్ అని ముందు చెప్పడం జరిగింది. నేను ఆహ్వానించినందుకు మీ కాఫీ క్లబ్ సభ్యులకి చాలా కృతజ్ఞతనే. బట్ థ్యాంక్స్.
పాకశాస్త్రంగా నేను తెలుగు మాట్లాడలేదు. సో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయన స్పీచ్. నేను కూడా నేర్చుకోవచ్చు సార్ మీ స్పీచ్. సో నెక్స్ట్ టైం ప్రాపర్ తెలుగులో తెలుగులో మాట్లాడాలంటే ఈ మధ్య హిందీ మీద ప్రేమ పెరిగిందండి. ఎక్కువ హిందీలో మాట్లాడతాం. హిందీ చాలా ఇంపార్టెంట్. అలా హిందీ నేర్చుకోవాలి మనం. అఫ్కో ప్రాంత విభేదాలు ఉన్నా కానీ రాష్ట్ర భాష రాజకీయాల్లో రాయించాలంటే ఎక్స్ట్రాడినరీ బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. హవెవర్ ఇండియాలో ఉన్నా కాబట్టి హిందీ నేర్చుకోవాలి. అందుకే ఈ మధ్య హిందీ మాట్లాడుతున్నాను. అందుకే అప్పుడప్పుడు ఆటోమేటిక్ నా తెలుగు కూడా సబ్కాన్ చేస్తే హిందీ వచ్చేస్తుంది. May I thank Lord Parker for coming up here, obviously for giving a fantastic speech. It reminds me and reflects my childhood days to serve the country. So I'm grateful for his presence, and I'm grateful for Coffee Club for inviting me to this event, which is close to my heart because I replicate the same thing in London and Kensington. Thank you. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ మై స్టాంప్ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు మార్నింగ్ క్లబ్ మేనేజ్మెంట్కి, అలాగే రాంబాబు గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఇన్వైట్ చేసినందుకు. అలానే పాక సత్యనారాయణ గారికి ఈరోజు చీఫ్ గెస్ట్, నేను చీఫ్ గెస్ట్ అనుకోవచ్చు. ఈ అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ అలానే ఒక సర్వీస్ ఓరియంటెడ్ కాజ్కి ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ ఎస్టాబ్లిష్మెంట్కి వెరీ క్లోజ్ కనెక్షన్ అండి. ఎందుకంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసి డిస్కషన్కి వచ్చి, ఒక మార్నింగ్ కాఫీ క్లబ్కి డిస్కషన్ వచ్చి, ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్న కాన్సెప్ట్తో ఒక సోషల్ సర్వీస్ని అటాచ్ చేయటం చాలా మంచి బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియా. ఎందుకంటే మేము కూడా అట్లానే చేస్తాం. మేము కూడా మా లండన్, కెన్సింగ్టన్, చెల్సీలో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ క్లబ్ అని పెడతాం. సేమ్ కాన్సెప్ట్. అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక సోషల్ ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెట్టి, మీరు కాఫీ పెడతారు, మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం. సింపుల్ అంతే, విత్ కాఫీ పెట్టి ఎవరైతే కాఫీ క్లబ్కి వస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి ఫ్రీగా, అంటే వాళ్ళు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగడంతో మాతో డిస్కస్ చేస్తారు. దాన్ని మేము కౌన్సిల్కి తీసుకెళ్ళి దీన్ని ఎట్లా, ఈ ఇష్యూస్ ఉన్నాయి ప్రజల దగ్గర, ఈ ఇష్యూస్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి అన్న కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్. అలాగే పార్క్ రన్ అని పెడతాం. పార్క్ రన్లో అందరినీ పిలుస్తాం, కాఫీ స్నాక్స్ ఇస్తాం. పార్క్ రన్నింగ్ చేయడంతో వాళ్ళతో పాటు పరిగెడతాం. రన్ చేసి మేము అడుగుతాం, ఏంటంటే మీ ఎట్లా ఉంది, కౌన్సిల్ ఎట్లా రన్ అవుతుంది, అన్నీ బాగానే ఉన్నాయా, పోలీస్ బాగానే ఉందా, ట్రాన్స్పోర్ట్ బాగానే ఉందా, ట్రాఫిక్ బాగానే ఉందా, హౌసింగ్ బాగానే ఉంది, ఇవన్నీ కనుక్కొని వాళ్ళ ఇష్యూస్ని కేసు. సో ఏంటంటే ఒక యాక్టివిటీ పెడితే మీరు చూసినట్లయితే ఇదేదో ఒక ఇంట్లో ఫంక్షన్, మందు పార్టీ అలా కాదండి. ఒక కాజ్కి, ఒక జెన్యున్ కాజ్కి ఒక ఫిజికల్ యాక్టివిటీని అటాచ్ చేయడం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ బాగుంటే వెల్త్ బాగానే ఉంటుంది. ఎందుకంటే హెల్త్ బాగుంటే మీ మైండ్ సెట్ కూడా ఏ యాక్టివిటీ చేయడానికన్నా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే హెల్త్ బాగుంటే మైండ్ సెట్ బాగుంటుంది. మైండ్ సెట్ బాగుంటే ఎంతూసియాస్టిక్గా ఉంటారు, హైప్డ్గా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఇట్లాంటి సోషల్ సర్వీస్ స్కీమ్స్ని చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీ కాఫీ క్లబ్ కాన్సెప్ట్ బాగా నచ్చిందండి. అందుకే నేను ఇమీడియట్గా మీరు రాగానే యాక్సెప్ట్ చేశాను. సో చాలా ధన్యవాదాలు. సో దాంతో నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్, జై హింద్. పోస్టల్ డిపార్ట్మెంట్ వారిచే ఏర్పాటు చేయబడిన మై స్టాంప్
అనే కేటగిరీ నుంచి మా మార్నింగ్ కాఫీ క్లబ్ స్టాంప్ని ఈ రోజున గౌరవనీయులు పెద్దలు నాకు మిత్రులు రాజ్యసభ సభ్యులు శ్రీ పాగా సత్యనారాయణ గారి చేతి మీదుగా జరిగింది. అలాగే మా మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాక ఈ రోజున 100వ కార్యక్రమంగా మేము ఈ రోజున జరుపుకుంటున్నాం. ఈ 100వ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన తెలుగు తేజం మారేటి ఉదయ్ గారికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భీమవరంలో ఎన్నో సేవా సంస్థలు, రిక్రియేషన్ క్లబ్లు, అలాగే కమ్యూనిటీ క్లబ్లు అంటే కులానికి సంబంధించిన క్లబ్లు చాలా ఉన్నాయి. దానికి ధీటుగా గత 4 సంవత్సరాల క్రితం మా మార్నింగ్ కాఫీ క్లబ్ 50 మందితో ఏర్పాటు చేసి ఆ క్లబ్బులన్నిటికీ ధీటుగా మేము ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మా వెనక ఉన్న 49 మంది చేదోడు వాడుగా ఉంటాం, ఒకే మాట మీద ఉంటాం. అన్ని కార్యక్రమాల్లోనూ మేము ఉన్నామని 50 మంది ఒకే మాట మీద ఉండి చేస్తాం. దీనికి ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ సక్సెస్కి మూల కారణం. అందుకని పేరున 50 మందికి నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టం, కానీ మేము 50 మంది ఉన్న వాళ్ళని అది చాలా ఇష్టంగా మేము చేస్తున్నామని మేము తెలియపరుస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడాను మేము ప్రారంభించడానికి కారణం మా కో కన్వీనర్ ఓల్డెడ్ సీన్ గారు. ఆయన కృషి వల్లనే ఈ రోజున యూట్యూబ్ ఛానల్ ఇంత సక్సెస్ అయింది. దాంట్లో 99 ప్రోగ్రాలు అప్లోడ్ చేశారు. ఈ రోజున 100వ ప్రోగ్రాంగా అప్లోడ్ చేస్తారు. ఇదే కాకుండా పబ్లిక్కి మేము చేసే కార్యక్రమాలు ప్రతిదీ తెలియాలంటే మా క్లబ్కు ఒక PRO